వెల్కమ్ టు మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. ఈరోజు మీకు చక్రాలు చేయడం చూపిస్తున్నానండి. శనగపిండి అరకిలో తీసుకున్నాను, ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను, కొంచెం వామును సరిపడా ఉప్పు వేశాను. మనము మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చండి. బియ్యము 1 కిలో తీసుకుంటే 100 గ్రాముల మినప్పప్పు, పచ్చిశనగపప్పు, సగ్గుబియ్యం అవన్నీ కలిపి కొంచెం వేయించుకొని 100 గ్రాములు అయ్యి ఈ బియ్యంతో పాటు మరబట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి చక్రాలు. ఒట్టి బియ్యం పిండితో కూడా చేయొచ్చు చక్రాలు. కొంచెం ఇంట్లో పులిసిపోయిన పెరుగు ఉందనుకోండి, ఆ పెరుగు చక్కగా పెరుగు చక్రాలు చేసుకోవచ్చు. పెరుగును బియ్యం పిండి, ఉప్పు సరిపడా ఉప్పు, వాము వేసేసి సన్న జల్లెడ ఉంటుంది కదండి చక్రాల గిద్దల్లో, ఆ సన్న జల్లెడతో చేస్తే కూడా చాలా బాగుంటుంది. చక్రాలు చాలా ఈజీ అండి చేసుకోవటం. ఒక అరకిలో పిండి, కొంచెం బియ్య పిండి ఉంటే కలుపుకొని చేసుకోవచ్చు. 1 కిలో శనగపిండితో కూడా కలిపి చేసుకున్నామంటే ఒక వారం రోజులు వస్తాయి. మా ఇంట్లో హాట్ తింటారు, స్వీట్ తినరు పిల్లలు. అందుకని ఎప్పుడు చక్రాలు, చెక్కలు, మిరపకాయ బజ్జీలు, పకోడీ ఇవే చేస్తాను. నైవేద్యంగా పరవణం చేయాలంటే చిన్న కప్పుతో చేయటమేనండి, చిన్న కప్పులు. అది కూడా నైవేద్యం 1 స్పూన్ తీసుకుంటారు, అస్సలు స్వీట్ తాకరు. అందుకని కేవలం హాటే చేస్తాను ఇంట్లో. బాగా కలిపేసుకోండి. బియ్య పిండిని శనగపిండి ముందు వేసేసినప్పుడు మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకొని ఉప్పును వాము వేసుకుంటే మంచిది. వాము ఎందుకంటే వేసేది, అది దానివల్ల మనకేమి ప్రాబ్లం రాకుండా, కడుపు నొప్పి కానీ ఏమి రాకుండా, మోషన్స్ అవ్వకుండా ఉండటానికని వాము వేస్తామండి. మిరపకాయ బజ్జీల్లో కానీ చక్రాల్లో కానీ మళ్ళీ టేస్ట్ కూడా వాము వేసినందుకు టేస్ట్ బాగుంటుంది. దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే చక్రాల గిద్దలకి అతుక్కోకుండా ఉంటుంది పిండి. ఆ పిండి కలుపుకునేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి, గిద్దలకి అతుక్కోకుండా ఉంటుంది. నాకు ఇంకో ఛానల్ ఉందండి, గుండెమేడ వ్లాగ్స్ అని. దానిలో నేను మూవీ సెలబ్రిటీస్ లేటెస్ట్ అప్డేట్స్, వాళ్ళ బయోగ్రఫీస్లో ఏమో లాంగ్ వీడియోస్లో ఉంటుంది, లేటెస్ట్ అప్డేట్స్ వాళ్ళ ఏమో షార్ట్స్లో ఉంటుంది. అది పెట్టి 1.5 year అయిందండి. ఫస్ట్ మానిటైజేషన్ అయిపోయింది, $35 అయిన తర్వాత రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. 4 months నుంచి నాకు ప్రాబ్లం ఫేస్ చేశాను. నాకు నేను సొంతంగా పెడితే అవ్వలేదు. నేను మాధురి టెక్ వరల్డ్ ఆవిడని కలిసాను, కాంటాక్ట్ అయితే ఆవిడ ద్వారా నిన్న నా ఛానల్ మానిటైజేషన్ అయింది. నిన్నంతా ఆ పని మీద ఉండి నేను వీడియో పెట్టలేదు. కొంచెం చిన్నది వేసి చూసండి, ఆయిల్ కాగింది, ఇంకా అందుకని చక్రాలు ఒత్తుకుంటున్నాను. నూనె బాగా కాగిన తర్వాత వేయండి చక్రాలు, అప్పుడు మీకు మెత్తగా లేకుండా వస్తాయి. లేదంటే నూనె కాకుండా వేస్తే మెత్తగా వస్తాయి చక్రాలు. నా ఛానల్ నిన్న మానిటైజేషన్ అయింది, నిన్నంతా పని మీద ఉండేసరికి నేను వీడియో పెట్టలేదు మీకు. నాది ఇంకో ఛానల్ కూడా ఉందండి, గుండెమడ వ్లాగ్స్ అని. మీకు నచ్చుతుంది ఆ ఛానల్, ఒకసారి చూడండి. మీరు ఈ వీడియోస్ కూడా అంతేనండి, కుకింగ్ వీడియోస్ మీరు ముందు వీడియో షూట్ చేసేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే మంచిదండి. ఎందుకంటే పక్కన శబ్దాలు అవుతుంటాయి, అంతసేపు మనం వంట చేస్తున్నప్పుడు ఎవరో ఒకళ్ళు పిల్లలు వచ్చి మాట్లాడకుండా ఉండరు, మాట్లాడుతుంటారు ఎవరో ఒకళ్ళు. మళ్ళీ ఆ గిన్నెల శబ్దాలు, గరిటె శబ్దాలు అవన్నీ వస్తూ ఉంటాయి. బయట రోడ్డు మీద ఏమైనా వెళ్తున్నా కానీ ఆ సౌండ్లు, వెహికల్ సౌండ్లు అవన్నీ వస్తుంటాయి. మీరు ముందు వీడియో షూట్ చేసేసుకొని తర్వాత మీకు నచ్చిన యాప్, మీకు ఏ యాప్ అయితే ఆ యాప్, ఇన్షాట్ కానీ, క్యాన్వాస్ కానీ, కైన్ మాస్టర్. ఎక్కువ మంది అందరు కైన్ మాస్టర్ వాడతారు, నాకు ఆ కైన్ మాస్టర్ అర్థం కాలేదండి, చాలా గజిబిజిగా అనిపించింది. నాకు ఇన్షాట్ యాప్ చాలా తేలిగ్గా ఉంది ఎడిట్ చేయడానికి. మీరు చూడండి, ఇన్షాట్ యాప్ అసలు చదువుకొని వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళకు కూడా. నాకు చాలా తేలిగ్గా ఉంటుంది ఇన్షాట్ యాప్. దీంట్లో అన్నీ ఉంటాయండి, మనకు కావాల్సిన విధంగా ఫొటోస్ అవన్నీ చేసుకోవచ్చు, క్రాప్ చేసుకోవచ్చు, కట్ చేసుకోవచ్చు,
మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్లో మార్చుకోవచ్చు. ఫ్రీక్వెన్సీ కూడా మనం డౌన్లోడ్ చేసేటప్పుడు వీడియో డౌన్లోడ్ చేసేటప్పుడు కూడా మనకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను తర్వాత ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాట్ యాప్ ద్వారా వాయిస్ ఓవర్ ఇచ్చి పెడుతున్నానండి. నేను టెంపుల్ గ్రూప్లో ఉన్నానండి, 4-5 టెంపుల్ గ్రూప్స్లో. వాళ్ళు టెంపుల్ వీడియోస్ పెట్టేవాళ్ళు కదా, అవన్నీ పెట్టేదాన్ని. ఆ గుండుమడ బ్లాగ్స్లో షార్ట్స్లో అన్నీ ఆ వీడియోసే. మొత్తం 2100 వీడియోస్లో 1900 వీడియోస్ డిలీట్ చేయాల్సి వచ్చిందండి. కేవలం 200 వీడియోస్ మిగిలినాయి. లాంగ్ వీడియోస్లో మాత్రం ఎప్పుడు పెట్టలేదండి. లాంగ్ వీడియోస్ మాత్రం నేను చేసిన వీడియోసే పెట్టాను. షార్ట్స్లో దేవుడి అమ్మవార్లకి హారతులు అవన్నీ పెట్టేదాన్ని, అభిషేకాలు అవన్నీ వీడియోస్ వల్ల నాకు రీయూజ్డ్ కంటెంట్ వచ్చింది. మీరు కూడా ఎప్పుడు ఏవి వేరే వాళ్ళవి అసలు పెట్టద్దండి. ఎప్పుడైనా సరే మన ఓన్ కంటెంట్ మీ చేతితో తీసి మీరు కనిపిస్తూ మీరు వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ మాత్రమే పెట్టండి. లేదంటే నాలాగే ప్రాబ్లం ఫేస్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీ సొంత వీడియోసే పెట్టండి. నాకు దీనికి 280 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. దానికి 11,800 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది పెట్టి 1.5 year అండి. ఇది పెట్టి నేను కేవలం ఒక 20 days 1 month లోపే. ఒకే వీడియో 2 ఛానల్స్లో పెట్టకూడదంటండి. నేను ఆ ఛానల్ ఒక 2 కాపీరైట్ స్ట్రైక్స్ పడితే ఎగిరిపోతుందేమోనని దాంట్లో వీడియోస్ కొన్ని దీంట్లో షేర్ చేశాను. అలా పెట్టకూడదంట తెలిసి ఇంక నేను ఆ వీడియోస్ అన్నీ ప్రైవేట్లో పెట్టేశాను, డిలీట్ చేసేసాను. పాత వీడియోస్ అన్నీ ఇప్పుడు కుకింగ్ వీడియోస్ పెడుతున్నాను. ఇది అందుకనే సంతోష్ వెజ్ ఫుడ్ అని పెట్టా ఈ ఛానల్ పేరు. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే పెడతానండి. మేము ఓన్లీ వెజిటేరియన్స్, అందుకని ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది నా ఛానల్లో. చక్రాలు మీరు సన్నగా ఉన్న డిష్ ఉంటుంది కదండి, రంధ్రాలు ఉన్న డిష్లోకి వేసుకోండి. అప్పుడు ఏదైనా కొంచెం ఆయిల్ ఉంటే కింద దిగిపోతుంది. లేదంటే పెద్ద బేసిన్లో పేపర్ కర్చీఫ్స్ వేసేసి దాని మీద వేసుకోండి. ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్నా దిగిపోతుంది. పిల్లలకి ఈవినింగ్ స్కూల్ నుంచి కానీ కాలేజ్ నుంచి కానీ వస్తే చిన్న చక్క స్నాక్స్ లాగా పనికొస్తుంది. చాలా బాగుంటాయండి టేస్ట్. పెరుగు చక్రాలు అయితే ఇంకా బాగుంటాయి. పెరుగు వేసేసుకొని ఒట్టి బియ్యపిండి అండి, శనగపిండి వేయటానికి లేదు. దాంట్లో పెరుగు, బియ్యపిండి, సరిపడా ఉప్పు, వాము వేసుకొని ఒత్తేసుకోవడం అండి. చాలా పుల్ల పుల్లగా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సంతోష్ వెజ్ ఫుడ్. చాలా ఈజీ అండి, ఒక 10 minutesలో చేసేయచ్చు చక్రాలు అయితే. ఏముంది, పిండిలు ఉంటే చాలా, వాము, శనగపిండి, బియ్యపిండి, ఆయిల్, సాల్ట్ అవి వేసేసుకొని కలిపేసుకొని ఒత్తేసుకోవడం చక్రాల గిద్దలతో. చక్రాల గిద్దలు ఈ మధ్య గన్ టైప్ వస్తున్నాయండి. నేను కొన్నాను స్టీల్ది, అదేం తుప్పు వచ్చేసింది. ప్లాస్టిక్దేమో ఇరిగిపోయింది. మీరు చూసుకొని కొనుక్కోండి. అదైతే కనుక చేతులు నొప్పి పుట్టవు అనమాట. గన్లాగా ఒత్తేస్తే కిందకి వచ్చేస్తాయి. ఇదైతే మాత్రం ఒత్తుకోవాలి. 2 days నొప్పులు ఉంటాయి మనకి బాగా చేతులు. 1 kilo పిండి కలిపి వత్తామంటే 2 రోజులు చేతులంతా నొప్పులుగా ఉంటాయి. గట్టిగా వత్తాల్సి వస్తుంది. ఇంకా శనగపిండి నయమండి, కాస్త మెత్తగా ఒత్తుకోవచ్చు. బియ్య పిండితో చేసామంటే చాలా గట్టిగా ఉంటాయి. చక్రాల గిద్దల్లో పెట్టిన వత్తాలంటే చాలా అవస్థపడతాము. నేను ట్రైపాడ్కి పెట్టి కెమెరా షూట్ చేస్తున్నానండి. పైన మీరు గోడకు కూడా ఈ మధ్య స్టిక్ వచ్చింది, ఆ స్టిక్ పెట్టారంటే మీరు స్టవ్ వరకే కనిపిస్తుంది. అది పెట్టేసి మీరు వీడియో షూట్ చేసుకోవచ్చు. అదిగోండి చక్రాలు. నేను ఆ షేప్ ఉన్న పెట్టి చేశాను. దాంట్లో 6 రకాల బ్లేడ్స్ ఇస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.